వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు రాగి పిండి, జొన్న పిండి కలిపి అప్పటికప్పుడు చేసుకునే రవ్వ దోసలు చేసి చూపిస్తాను. వీటిల్లోకి టేస్టీ చట్నీని గూడా చేసి చూపిస్తాను. ఈ దోసలు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. మనం రాగి పిండి, జొన్న పిండి వేసాం గాబట్టి హెల్త్‌కి కూడా మంచిదనే చెప్పొచ్చు. మీరు క్రిస్పీ దోసలు ఇష్టపడే వాళ్ళైతే ఈ దోసల్ని ఖచ్చితంగా ఇష్టపడతారండి. అంత బావుంటాయన్నమాట. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి. రవ్వ దోసలు చాలా టేస్టీగా వస్తాయి. ఎలా చేయాలో చూపిచ్చేస్తాను రండి. ఈ క్రిస్పీ రవ్వ దోసలు చేసుకోవడానికి నేనిక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి పావు కప్పు రాగి పిండి, పావు కప్పు జొన్న పిండి వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు జొన్న పిండి వద్దు అనుకుంటే, జొన్న పిండి ప్లేస్‌లో రాగి పిండిని వేసుకోండి. అంటే ఒక అరకప్పు రాగి పిండి వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ఒక పావు కప్పు దాకా బియ్యపు పిండి, పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. దీన్నే సుజి, బాంబే రవ్వ అంటారు గదా! ఆ రవ్వను వేసుకోవాలి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత 2 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. మీరు ఏ కప్పుతోటి పిండులన్నీ తీసుకుంటారో అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్లు పోసుకొని ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీరు కావాలి అంటే ఒక పావు కప్పు పెరుగును గూడా వేసుకొని కలుపుకోవచ్చండి. నేను పెరుగు వేయడం లేదు. ఇలా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 లేదా 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా వేసుకోండి. దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, తురుముకున్న అల్లాన్ని ఒక టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. మీరు అల్లాన్ని కావాలంటే సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక చిన్న క్యారెట్ తీసుకొని ఇలా సన్నగా తురిమి వేసుకోండి. అలాగే లాస్ట్‌గా ఒక్క హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. మిరియాల పొడి మీ ఆప్షనల్ అండి. ఇష్టముంటే వేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో ఇంకొక 1 ½ కప్పు దాకా నీళ్లు పోస్తున్నానండి. మనకి రవ్వ దోసకి బాగా పల్చగా ఉండాలనమాట. అప్పుడే రవ్వ దోస క్రిస్పీగా బాగా వస్తుందనమాట. నేనిక్కడ చూపిస్తున్నాను గదా! ఈ విధంగా ఉండాలనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్‌కి మూత పెట్టేసి 10 లేదా 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. రవ్వనేది కాస్త నానుతుంది. ఈలోపు చట్నీ జేసుకుందాం. ఈ చట్నీ జేసుకోవడానికి ఇలా పాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత దీంట్లో ఒక కప్పు పల్లీలు, 7 లేదా 8 దాకా పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే 3 వెల్లుల్లి రెమ్మలు, 1 లేదా 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్లేమ్‌ని లో టు మీడియంలో పెట్టి బాగా వేగనివ్వండి. పల్లీలు లోపలి వైపు కూడా వేగాలండి. అలా వేగాలి అంటే కొద్దిగా నిదానంగా వేయించుకోండి. బాగా వేగాలి పల్లీలు. ఇప్పుడు చూడండి పల్లీలు కలర్ మారి బాగా వేగాయి కదా! ఇలా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు చూడండి పల్లీలు అన్నీ బాగా వేగాయి కదా! ఇలా వేగిన తర్వాత లాస్ట్‌గా ఒక పావు కప్పు పుట్నాల పప్పు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిలన్నింటిని మిక్సీ జార్‌లోకి తీసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. మరీ వేడిగా ఉన్నాయి కాబట్టి నేను వీటిని మిక్సీ జార్‌లో వేసేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఏదైనా బౌల్‌లోకి తీసుకొని పోపు పెట్టుకొని, ఆ పోపుని ఈ చట్నీలో వేసి మొత్తం బాగా కలిపేసుకుంటే పల్లీ చట్నీ రెడీ. ఈ దోసల్లోకి చాలా బావుంటుందండి. ఒకవేళ ఈ చట్నీ మీకు నచ్చలేదు అనుకుంటే, మీరు ఇష్టమైన చట్నీతో తినొచ్చు ఈ దోసలు. అంటే కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ ఏ చట్నీతో అయినా బావుంటాయనమాట. ఇలా రెడీ చేసుకునే చట్నీని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రవ్వ దోస మిశ్రమం అనేది కొద్దిగా నానుంటుందండి. నేను ఒక 15 నిమిషాలు పక్కన పెట్టాను. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. కొద్దిగా చిక్కబడింది అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోండి. లేకపోతే అవసరం లేదు. చూడండి ఈ విధంగా కాస్త పల్చగానే ఉండాలనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దోసని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పెనాన్ని బాగా వేడెక్కనివ్వండి. రవ్వ దోసకి ఎప్పుడైనా పెనం బాగా వేడిగా ఉండాలి. అప్పుడే దోస బాగా వస్తుందనమాట మీకు. ఇలా పెనం వేడెక్కిన తర్వాత రవ్వ దోసని నేనిక్కడ చూపించినట్లు గరిటెతో పోసుకొని, దానిపై నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని, పెనం అన్ని వైపుల మంట తగిలేలాగా కాల్చుకోండి. దోస మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇలా దోసని అన్ని వైపుల మంటొచ్చేలాగా చూసుకుంటూ కాల్చుకోండి. రవ్వ దోస కాలడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుందండి. అందుకని కాస్త చూసుకుంటూ నిదానంగా కాల్చుకోండి. చూడండి మంచి కలరొచ్చింది. ఈ కలరొచ్చేంత వరకు కాలిన తర్వాత దోసని పెనం పైనుంచి తీసేసుకోండి. చక్కగా వస్తుంది. ఇలా ఒక దోసని వేసుకున్న తర్వాత కొద్దిగా ఏదన్నా పిండి పెనానికి అంటుకొనుంటే దాన్ని నీట్‌గా తీసేసి మళ్ళీ దోసని వేసుకోవాలి.
మళ్ళీ దోస వేసుకునేటప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం పిండి మొత్తాన్ని కలుపుకొని దోస వేసుకోండి. మీకు ముద్దలాగా రాకుండా చక్కగా వస్తుంది. నేను రెండోసారి వేసిన దోసను గూడా చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా కాలిందో. ఈ విధంగా మీకు ఎన్ని దోసలు గావాలో అన్ని వేసుకోండి. నేను మీకు చూయించడం కోసం ఒక 2 దోసలు వేసి చూపిచ్చాను. చూడండి ఎంత మంచి కలరొచ్చి ఎంత క్రిస్పీగా వచ్చాయో దోసలు. టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. మామూలు రవ్వ దోసలాగే ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా నేను చెప్పినట్లు. ఈ చట్నీతో బావుంటాయి. ఈ చట్నీ వద్దనుకుంటే మీరు కొబ్బరి చట్నీ గాని, టమాటా చట్నీ, అల్లం చట్నీ దేనితో తిన్నా గాని టేస్ట్ బావుంటాయనమాట. అలాగే దోస తినాలి అనుకున్నప్పుడు మంచి క్రిస్పీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చనమాట ఈ దోసల్ని. క్రిస్పీ దోసలు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి ఈ దోసలు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.